ఏ పంటలోనైనా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలంటే సాగు ప్రారంభం నుంచి శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను ఆచరించాలి. ముఖ్యంగా విత్తింది మొదలు పోషకాలకు పోటీ పడుతూ చీడపీడలకు ఆశ్రయమిచ్చే కలుపును సకాలంలో నివారించకపోతే దిగుబడులను నష్టపోవలసి వస్తుంది. అంతేకాదు పంటలకు సూచించిన ఎరువులను పైరు దశలను బట్టి అందిస్తే వాటి సామర్థ్యం మేరకు ఉత్పాదకతను సాధించవచ్చు. వేసవి పంటలుగా సాగు చేసిన నువ్వు, పెసర, మినుము పైర్లు ప్రస్తుతం పెరుగుదల దశలో ఉన్నాయి. ఈ పంటలో ప్రస్తుతం చేపట్టాల్సిన కలుపు నివారణ, పోషక యాజమాన్యం తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రజనీకాంత్. ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ వేసవి పంటల కింద నువ్వులు, పెసర, మినుములు వేసుకోవచ్చండి. ఈ పంటలని ఫిబ్రవరి 10 లేదా 15వ తారీఖు లోపు ఎండలు ముదరక ముందే వేసుకోవాలి. నువ్వు పంట చూసుకున్నట్టయితే మనం ఫిబ్రవరి 10 వరకు వేసుకోవచ్చు. ఎకరానికి 2.5 కిలోల వరకు పడుతుంది. వరుసలో వేసుకోవచ్చు, లేదంటే వెదజల్ల పద్ధతిలో వేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత నీరు పెట్టేసి గడ్డి మందు కొట్టుకోవాలండి 2 రోజుల్లోపే. లేకపోతే మళ్ళీ లేట్ అయిందంటే మనకు మొలక శాతం తగ్గే ఆస్కారం ఉంది. నువ్వు పంటకు మొత్తం 32 కిలోల నత్రజని, 8 కిలోల పొటాషు, 8 కిలోల భాస్వరం అవసరం ఉంటుంది. భాస్వరం ఎరువును మొత్తము, పొటాష్ ఎరువులను కూడా మొత్తం 8 కిలోన వేసుకోవాలి. అదే నత్రజని చూసుకున్నట్టయితే 2 సమపాలలో అంటే 16 కిలోల నత్రజనిని ఆఖరి దిక్కులో వేసుకోవాలి. తర్వాత 16 కిలోల నత్రజని 30 నుంచి 30 రోజుల టైంలో వేసుకోవాలి. వేసుకున్నట్టయితే మొక్కకు ఎరువులు సమపాలలో అందడం వలన మొక్క ఎదుగుదల చాలా బాగుంటుంది. ఈ నువ్వు పంటలో కీలక దశలు చూసుకున్నట్టయితే పూత దశ, కాయ ఏర్పడే దశ అంటే క్యాప్సుల్ ఏర్పడే దశ, గింజ పాలు పోసుకునే దశ, ఈ దశలు చాలా సున్నితమైనవి. ఈ దశలో మనకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. అంటే పంట మొత్తం ఒక 4 నుంచి 5 తడులు ఇచ్చుకున్నట్టయితే 90 నుంచి 100 రోజుల్లో నువ్వు పంట వస్తుంది. అలాగే మినుము, పెసర చూసుకున్నట్టయితే ఈ పంటలను కూడా ఫిబ్రవరి 15 వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 6 కిలోల వరకు విత్తనం పడుతుంది. విత్తుకున్న తర్వాత పెండెమిత్ర అనే గడ్డి మందును విత్తనం తర్వాత నీరు పెట్టేసి గడ్డి మందును ఎకరానికి లీటర్ చొప్పున 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. పైపాటుగా కూడా మనకు గడ్డి వచ్చిందనుకోండి, అంటే 20 రోజుల టైంలో గడ్డి వచ్చిందనుకోండి, టర్గా సూపర్ అనే మందు దొరుకుతుంది. ఇది కొట్టినట్టయితే గడ్డి రకాలు చాలా వరకు కంట్రోల్ అవుతాయి. మినుము, పెసరలో ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే ఆఖరి దిక్కులో ఒక బస్తా DAP వేసుకున్నట్టయితే సరిపోతుందండి. నీటి యాజమాన్యం పెసర, మినుములో చూసినట్టయితే పూత దశ, కాయ దశలో ఖచ్చితంగా ఒక 2 తళ్ళు ఇచ్చుకోవాలి. గింజ ఏర్పడుతున్న దశలో ఒక 2 సార్లు 19 స్ప్రే చేసుకున్నట్టయితే మనకు గింజ సైజు పెరిగి దిగుబడి పెరిగే ఆస్కారం ఉంటుంది. ఇంకా మొక్కజొన్న పంటను చూసుకున్నట్టయితే మొక్కజొన్న పంట పూత నుంచి వెళ్ళి గింజ పాలు పోసుకున్న దశ వరకు ఉందండి. ఈ స్టేజ్లో మనకు కత్తెర పురుగు రావడానికి ఆస్కారం ఉంటుంది. కత్తెర పురుగు నివారణకి మనము ముందుగానే కొరాజిన్ కానీ లేదంటే ఇమామెక్టిన్ బెంజైట్ కానీ కొట్టుకోవాలి. ఒకవేళ ఇంకా కత్తెర పురుగు కావాలంటే విషపెరలు అంటాము, విషపెరలు వేసుకున్నట్టయితే కత్తెర పురుగు నివారించుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని పూత దశలో ఉన్నప్పుడైతే మనకు ఆఖరి డోసు యూరియాను, పొటాష్ వేసుకున్నట్టయితే మనకు మొక్కజొన్నలో దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది.